కథ పేరు ఓటరు జాగృతం కావాలి. రచయిత శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావుగారు. ఓటుకి నోటు. ఇది కేవలం సామాన్యుడి మనోగతం అనడం సరికాదు. ఆర్థికంగా బాగున్న కొందరి వ్యక్తుల మనోగతంలో కూడా ఓటు వేసే సమయం ఎప్పుడు వస్తుంది, దానికి ఏ పార్టీలు ఎన్ని డబ్బులిస్తారు, మొత్తం ఒక వ్యక్తికి ఎంత ముడుతుంది, మన కుటుంబంలో ఎంతమంది ఉన్నాం, ఆ మొత్తం లెక్కపెడితే ఎంతవుతుంది, ఆ వచ్చిన మొత్తం డబ్బులతో మనం ఏమి చేయవచ్చు అనే ఆలోచన ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు నేటి పరిస్థితుల ప్రభావం వల్ల. రూపాయి నేలమీద శేషంలో దొరికితే తీసి కొళాయి దగ్గర కడుక్కుని మరీ జేబులో వేసుకునే మనస్తత్వం అందరి మనుషులది. దీనిని కాదనగలమా? మరలాంటప్పుడు వేల రూపాయలు వదులుకోడానికి ఎవరి మనసు ఇష్టపడుతుంది? సీరియల్స్లో ఓటు అమ్ముకోకూడదు అని చెప్తున్నారు. అలాగే నాటకాలలో, సినిమాలలో, కథలలో చెప్తున్నారు. కానీ అది వినడం వరకే. ఖచ్చితంగా చెప్పాలంటే పాటించడం జరగడం లేదు. ఎవరు చూస్తారు? అందరూ తీసుకుంటున్నారు. మనం తీసుకుంటే తప్పేమిటి? ఒకవేళ మనం తీసుకోకపోతే ఆ డబ్బులు మన పేరు చెప్పి ఆ మధ్యవర్తులు దొబ్బేస్తున్నారు కదా. అలాంటప్పుడు మనం తీసుకుంటే తప్పేమిటి? ఇది నేటి ఆలోచన. దేశమంతా ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఒక్కళ్లమూ న్యాయమార్గంలో నడిస్తే మాత్రం ఏమొస్తుంది? ఇది నేటి ఆలోచన. పోనీ చట్టాలు పగడ్బందీగా అమలవుతున్నాయా అంటే ఏమాత్రం పగడ్బందీగా అమలు కావడం లేదని చెప్పవచ్చు. మరి ఎలా ఈ సమస్యకు పరిష్కారం? ఆ మధ్యన ఒక సినిమాలో ఇదే విషయం మీద ఒక సీన్ పెట్టారు. అందులో ప్రజలు ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కోపంగా, ఈ 4 సంవత్సరాల కాలంలో మాకు కావలసిన ఊరి ఉపయోగాలు మీరెందుకు చేసి పెట్టలేదు అని నిలదీసి అడుగుతారు. దానికి ఆ ఎమ్మెల్యే 2 చేతులూ వెనక్కి పెట్టుకుని స్టైల్గా, ధైర్యంగా ఏం చెప్పాడో తెలుసా? మీరు ఓటు అమ్మేసుకున్నారు. మీరు వేసిన ఓటుకు ఇప్పుడు విలువలేదు. ఒక విధంగా చెప్పాలంటే వచ్చే ఎలక్షన్ల వరకు మీరసలు ఓటర్లే కాదు. ఈ తెలివితేటలు మీరు మీ ఓటును అమ్ముకునేటప్పుడు ఉండాలి. అమ్ముడుపోయిన వస్తువు మీద మీకు హక్కు ఎలా ఉంటుంది? ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేదా? వెళ్ళి మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటాడు. చూడండి, రాజకీయం కొమ్ములు విరుచుకుని ఎలా పరిగెడుతుందో. ఆ వచ్చిన ప్రజానీకం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నోరు మూసుకుని నెత్తిగోక్కుంటూ వెళ్ళిపోవడం తప్పించి ఏమీ చెయ్యలేకపోయారు. తప్పు ఎవరిది? ఇక్కడ రాజకీయ నాయకుడిది తప్పు ఏమాత్రం కాదు. అలాగని ఓటు అమ్ముకునే ప్రజలది కూడా అణుమాత్రం తప్పుకాదు. మరి తప్పు ఎవరిది? తప్పు ప్రభుత్వానిది. ఎస్. మరి ఈ సమస్యకు పరిష్కారం? ఉంటుంది. ప్రపంచంలో పుట్టిన ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది. అసలు ముందు పరిష్కారం పుట్టిన తరువాతే సమస్య పుడుతుంది. ప్రతి మనిషి తరువాత పుట్టిన సమస్యలోనే మురిగిపోతాడు కాని అంతకన్నా ముందు పుట్టిన పరిష్కారం వైపు ఒక్కసారి కూడా చూడడు, ఆలోచించడు. అయితే ఆ పరిష్కారం ఏమిటో ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఏ ఒక్క ప్రజానాయకుడు చదివినా ఈ పరిష్కారం కరెక్టే అని ఏకీభవిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఒక స్కూలుంది. అందులో విద్యార్థులు అందరూ ఒకే రకమైన మానసిక శక్తిని కలిగి ఉండరు. అది సృష్టిధర్మం. అయితే తెలివైన ప్రిన్సిపల్ తన విద్యార్థులు అందరూ సమానమే అని ఆలోచించి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకమైన ప్రైవేట్ క్లాసులు ఏర్పాటు చేసి వాళ్లను కూడా తెలివైన విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దుతారు. అప్పుడు ఆ స్కూలు ఆ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్లో 100% సక్సెస్ సాధించింది అని పేపర్లలో పెద్ద అక్షరాలతో వేయించుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ అధికారి ఒక ప్రిన్సిపల్ లాంటివాడు. అక్కడ విద్యార్థుల్లాగే ఇక్కడ ప్రజల్లో కూడా ఓటు హక్కు మీద అవగాహన లేనివాళ్లుంటారు. అది సహజం. ఇప్పుడా ప్రభుత్వ అధికారి ఇలాంటి వాళ్లందర్నీ గుర్తించి వాళ్లకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి ఓటు హక్కు మీద అవగాహన ఏర్పాటు చెయ్యాలి. చేస్తున్నారా? 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 ఎందుకు చేయటంలేదు? ఎందుకు చెయ్యలేకపోతున్నారు? ఇది లక్షలు, కోట్ల ఖర్చుతో కూడుకున్న పనా? 75 సంవత్సరాలుగా ఎందుకు ఓటు హక్కు మీద రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారు? అవగాహన లేని ప్రజలలో ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? పరిపాలన అంటే అలా అలా సంవత్సరాలు గడిపేయడమేనా? పరిపాలన అంటే నమిలేసి అవతలపడేసే ఆవకాయబద్దా అన్నట్టు చులకనగా ఆలోచిస్తే ఎట్లా? ప్రభుత్వ అధికారులలో చిత్తశుద్ధి లేదు. నేను నా డబ్బు, నేను నా డబ్బు తప్పించి నేను నా దేశం, నేను నా దేశం అని ఆలోచించగలిగిన ఒక్క ప్రభుత్వ అధికారి కాని, రాజకీయ నాయకుడు కాని ఈ సమస్య గురించి, ఈ పరిష్కారం గురించి ఒక్క సెకను ఆలోచించగలిగితే ఈ సమస్య మరుక్షణం నిర్వీర్యమైపోతుంది. చివరగా ఒక విషయం. ఇదంతా బాగానే ఉంది.
ఈ పని నేటి యువత చేయవచ్చు కదా అన్న ప్రశ్న ఈ పాటికి పుట్టి ఉంటుంది అందరి మనసులో. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. ప్రభుత్వ అధికారులు కాని రాజకీయ నాయకులు కాని చెప్పినది వినినట్టు సాధారణ మనుషులు చెప్పినది ప్రజలు వినరు. అందుకని ప్రతి మనిషి ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. లేకుంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థాంక్యూ.